మరొక బ్రేకింగ్ నల్గొండ జిల్లాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు. దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆలయాల్లో హుండీ లెక్కింపు, ఇతరితర ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడ్డారు. దాదాపుగా 1500 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు మోసపోయినట్లుగా గ్రహించారు. ప్రధాన సూత్రధారి పులి రవిగా గుర్తించారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. మనం చూస్తున్నాం ఏదైతే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు కుచ్చిటోపీ పెట్టినటువంటి ఇన్సిడెంట్ మనకు నల్గొండలో చోటు చేసుకుంది. అది కూడా దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని. అయితే నగదుకు సంబంధించి హుండీ లెక్కింపులు కానీ ఇతరితర ఉద్యోగాలు కానీ ఇప్పిస్తామని చెప్పి దాదాపుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షలు వసూలు చేశారు. 1500 దగ్గర 1500 మంది ఈ విధంగా మోసపోయినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ఏ విధంగా చూడొచ్చు? ఒక్కొక్కరి దగ్గర మనం స్క్రీన్ షాట్స్ కూడా చూస్తున్నాం. 50,000 అంతకు మించి పంపించినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. మోసపోవడానికి గల కారణాలు ఏంటి? ఇదంతా వెలుగులోకి వచ్చిన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఆశా, నల్గొండ జిల్లాలో మరో భారీ కుంభకోణం అయితే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే ఈ ఘటన సంబంధించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దేవాదాయ శాఖ ఇతర శాఖల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే నల్గొండ, నార్కట్పల్లి, కట్టంగూర్, చిట్యాల ఈ ప్రాంతాల్లో ఏజెంట్గా నియమించి ఏజెంట్ల ద్వారా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, వివిధ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇంతకు ఉద్యోగం రాకపోవడం, అడిగి నిలదీసిన వారందరికీ కూడా చాలా మందికి ఆఫర్ లెటర్లు కూడా అందజేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆఫర్ లెటర్ తో పాటు శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వారికి అందజేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ ఇంతవరకు కూడా అపార్ట్మెంట్ లేకపోవడంతో మోసపోయామని తెలుసుకుంటే బాధితులు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. దాదాపు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 100 మంది నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తీగలాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా ఎంతమంది నిరుద్యోగులు బాధితులు ఉన్నారు, ఎంతమంది ఏజెంట్ల ద్వారా ఈ డబ్బులు వసూలు చేశారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అసలు నిందితులు ఎవరైనటువంటి కూపి కూడా లాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా దేవాదాయ శాఖతో పాటు ఇతర శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొన్నేళ్లుగా కూడా భారీ సంఖ్యలో నగదు వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆశ. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.